వెల్కమ్ టు ఈ6 టీవీ. ఎంపీ అరవింద్ ప్రస్తుతం అనుభవిస్తున్న స్థాయి హోదా అంతా కాంగ్రెస్ పెట్టిన భిక్షేనని విమర్శలు చేసే ముందు తన గతాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. తన పుట్టు పూర్వోత్తరాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉండబట్టే మీ కుటుంబానికి ఈ ఆర్థిక స్థితిగతులు గౌరవం దక్కాయి. మీ తండ్రి కాంగ్రెస్ లో లేకపోతే ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండేవారా అని ప్రశ్నించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ, ఆర్మూర్ ఎమ్మెల్యే కానీ దేవుడి పేరు చెప్పకుండా, ప్రజల్లోకి వెళ్ళి దేవుడి పేరు మీద రెచ్చగొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా? 10,000 ఓట్లు రావు మీకు సుమా. అన్నాడు మీరు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు? ఏమన్నారు? జిల్లా గెలగబెట్టారా? చిన్నతనం నుండి దేశ సేవ చేశారా? రాష్ట్ర సేవ చేశారా? పార్టీ సేవ చేశారా? కేవలం దేవుడి పేరు మీద కదా మీకు గెలిచింది. దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు గాక ఊరుకోరు. నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. దమ్ము ధైర్యం ఉంది, పనిచేసే సత్తా ఉంది. మాకు సత్తా ఉంది, అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అధికారులు ఉన్నాం, అభివృద్ధి చేస్తాం. నిజామాబాద్ పట్టణాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికే మేము ముందు నిలబడి ఉన్నాం. ఇవి పోకున్న అప్డేట్స్. స్టే విత్ us.